హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది ఉజ్జయిన్లో డే 2 అనమాట. మనం ఇప్పుడు ప్రస్తుతానికి బడా గణపతి చూడడానికి వచ్చాం అనమాట. అంటే గణపతిడు చాలా పెద్దగా ఉంటాడు అనమాట దీంట్లో. సో చూడండి ఎంత రష్గా ఉందో, చాలా రష్గా ఉంది. అటువైపు ఫుల్గా ఇదే అనమాట బడా గణపతి ఎంట్రన్స్. గణపతుడు దీంట్లో చాలా పెద్దగా ఉంటారు అనమాట, లార్డ్ గణపతి. చూద్దాం. సో ఇది మహాకాళేశ్వర స్వామివారి ఇక్కడ తపోవనంలో తపస్సు చేసిన ప్రదేశం అన్నమాట ఇదంతా. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. అక్కడ లేక్ ఒకటి ఉంది. లేక్ మొత్తం ఫుల్ గ్రీనరీ అనమాట, మామూలుగా లేదు. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అసలు గాలి లేదు, ఏం లేదు, సూపర్ ఉంది. మొత్తం ఇక్కడ ఒక చిన్న లేక్ లా ఉంది, పాయింట్ లాగా. సో ఒక పార్కింగ్ అదేంటిది. అమ్మా, అయ్యో బాబాయ్, ఏం భోపాలో ఏం వచ్చాయని మమ్మీ బాబాయ్. మాకు ఇక్కడ మొత్తం ఫుల్ హోనం అయిపోతుంది. ఈ వేడి ఎంత వేడిగా నాకు నిద్ర వచ్చేస్తుంది, పడుకోవాలనిపిస్తుంది. పడుకుని పోయినా వాళ్ళకి అట్లేదు కాసి. ఇంకా ఇక్కడ ఈ ఏదో తపస్వనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తపోవనం అయిన తర్వాత నెక్స్ట్ వేరే సేతుకొండమా, ఆ వాటర్ లేదు కదా, అది సేతుకొండ అనమాట. అంటే సీతమ్మ గుండం అంటారు దాన్ని. సో మా ఊరు అందరం కలిసి వచ్చాము ఇప్పుడే. హరసిద్ధి మాత టెంపుల్, హరసిద్ధి మాత టెంపుల్కి వచ్చాం అనమాట. మొత్తం ఈ ఉజ్జయిని అంతా గుడులతోనే నిండిపోయింది, ఊరంతా గుడిలే. రేపేమో ఓంకారేశ్వరికి పైన అవుతుంది అనమాట ఉజ్జయిని నుంచి. సో నర్మదాలో పుష్కరాలు ఉన్నాయి కదా, సో వీటికి దీపాలు వెలిగిస్తారంట నైట్ టైము. తెలియదు మరి, మామూలుగా లేరు. ఎందుకంటే మా పెద్దమాయ ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఇక్కడ ఈ టెంపుల్ అన్ని చూస్తుంటే? చాలా ఇది మనం ఇప్పుడు కళ్ళుతో చూడలేమండి, ఇక్కడ ఇలా ఉందని మనకు తెలియదు. అయితే పుణ్యక్షేత్రం అంటే ఇలాంటివే ఉంటాయి. జనరల్గా ఏంటంటే పుణ్యక్షేత్రం అనేది మనం ఆ పరిధిలో ఒక ఎర్త్ అనేది ఉంటుంది. వైబ్రేషన్స్ చెప్పులు లేకుండా ఏరియాలో తిరగడం వల్ల ఏంటంటే మనకి ఈ గంట స్తంభాలు ఉన్నాయి కదా చూడండి, వీటి నుంచి కింద భూమిలో నుంచి అన్ని రకరకాలుగా పంచలోహాలు వేసేసి పంచలోహాలు వేసేసి దీని చుట్టుపక్కల 100 మీటర్ల వరకు బాడీలో మనకి బ్రెయిన్కి కానీ బాడీకి కానీ రక్త జరగడానికి కానీ ఇవి పంపించి కానీ జరుగుతాయి. అలాగే ఇక్కడ రాయి చెట్లు కూడా ఉన్నాయి, బాగా రావి చెట్లు ఉన్నాయి. ఈ రాగి చెట్లు అనేవి కూడా మనకి చాలా మంచిది. ఈ వాతావరణం ఇప్పుడే మనం ఒక్కొక్కసారి ఇలా వచ్చి సెలవు పెట్టి వచ్చి చూసుకుంటూ వెళ్తుండాలి. ఇలాంటివి చాలా రేర్ అనమాట, ఎవరు పడితే రారు. అయితే మనకు పుస్తకం ఉంది కనుక పుస్తకంకి వచ్చాము. అది పుస్తక స్నానం రేపు చేస్తాము. ఇక్కడ నర్మదా నది ఒడ్డిన పుస్తక స్నానం చేసిన తర్వాత ఈలోపు ఈ టైం ఉంది కదా అని ఇవన్నీ మేము ఒకసారి తిరుగుతున్నాం ఫ్యామిలీతో ఉంటుందండి. ఓకే అండి, ఉంటాం. బాయ్. హాయ్ అండి. సో ఇప్పుడు ఈ హరసిద్ధి మాత ఇంపార్టెన్స్ చెప్తాను, అండ్ అలాగే బడా గణపతి గురించి చెప్తాను. ఈవిడ చాలా మహిమగల నమ్మరు అనమాట. మనం కోరిన కోరికలు అని తీరుస్తారు. అలాగే బడా గణపతి ఏంటంటే ఇప్పటి వరకు ఎక్కడ సిమెంటు ఇసుక ఇలాంటివి ఏం వాడకుండా కట్టారనమాట ఆయన్ని. అండ్ ఇంకా మీరు చూసినట్లయితే ఉజ్జయిని వచ్చిన ప్రతి ఒక్కరు ఈ టెంపుల్స్ని విజిట్ చేయాలి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా మహిమ కలిపి. సో మీరైతే తప్పనిసరిగా విజిట్ చేయండి.
సో ఇది విక్రమాదిత్య ఉన్నారు కదండి రాజు, ఆయన యొక్క ప్రదేశం అన్నమాట. చూడండి అటువైపు మనం వచ్చాం కదా, నేను వెళ్ళాము ఫుల్గా తిరిగాం కదా, అదే అనేది మహాకాళేశ్వర టెంపుల్. సో అదనమాట అటు సైడ్ ఫుల్. అండ్ ఇటు వచ్చేసి విక్రమాదిత్య ఆయన ప్లేస్ అనమాట. అయితే మీరు చూస్తున్నట్టయితే అదిగోండి ఆయన అన్నమాట విక్రమాదిత్య. చూపిస్తాను దగ్గరికి వెళ్ళాక.